బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ భవన్లో అంగరంగ వైభవంగా సంబరాలు అయితే నిర్వహించుకుంటున్న పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ కూడా రాబోతున్నారు. ఒకసారి మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు మాట్లాడదాం. చెప్పండి, ఎటువంటి దిశానిర్దేశం మీకు చేయబోతున్నారు అనుకుంటా ఉన్నారు? ఎటువంటి ఎజెండాతో ముందుకు పోబోతున్నారు? తెలంగాణ సమాజానికి ఒక రక్షణ కవచం లాంటిది బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఎజెండా, తెలంగాణ ఒక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆవిర్భవించినటువంటి పార్టీ వాళ్ళ 25 ఏళ్ళు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతుంది. తెలంగాణ రాష్ట్రాన్ని అనేక కుట్రలు కుతంత్రాలను ఎదిరించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రంగాల్లో తలమానికంగా అగ్రగామిగా నిలబెట్టేందుకు కేసీఆర్ గారు చేశారు. 2.5 సంవత్సరాల క్రితం అధికార మార్పిడి జరిగింది. ఆ అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ 2.5 ఏళ్లలో ప్రజలకి మోసపూరితపు అబద్ధపు హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు, కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలకిచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా మళ్ళొక్కసారి ఉమ్మడి రాష్ట్రంలో ఇటువంటి దయనీయమైన పరిస్థితుల్లో అణచివేత, దోపిడీ, వివక్ష తెలంగాణను చవిచూస్తుందో అటువంటి పరిస్థితుల్లోకి వాళ్ళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నెట్టింది. వనరులు, సాగునీటి వనరులు కానీ, అటు గోదావరి జలాలు కానీ, కృష్ణా జలాలు కానీ, మిగతా మొత్తం తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఆత్మగౌరవము, స్వాభిమానం అన్నింటినీ కూడా లెక్కలేని విధంగా మార్చి మళ్ళీ తెలంగాణ ప్రజలని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అయితే పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టడము లేదా ఢిల్లీ తాకట్టు పెట్టేటటువంటి ఒక పరిస్థితుల్లో ఇవాళ తెలంగాణ సమాజం ఒక దయనీయమైన స్థితిలోకి నెట్టింది. ప్రజలని ఇల్లు కూల్చడము, హైడ్రా పేరు మీద, రకరకాల పేరు మీద ప్రజలకి ఏమి చేయకపోగా ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంది. ఈ పరిస్థితుల్లో మరోసారి తెలంగాణ సమాజం కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీ ఆవశ్యకతని, అవసరాన్ని గుర్తించి వాళ్ళ అనివార్యంగా వాళ్ళ బీఆర్ఎస్ వైపు చూస్తూ తప్పనిసరిగా ఎప్పటికీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణకు రక్షణ కవచం లాగా ఉంటుంది. తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది, ఒక పెద్ద దిక్కులాగా ఉంటుంది. బరాబర్గా తెలంగాణ ప్రజల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్ఎస్ పార్టీ రాజీ లేని పోరాటం చేస్తుంది. ఎప్పుడు కేసీఆర్ బయటకు వచ్చినా రేవంత్ రెడ్డి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం, ఇదంతా కూడా తోడేలు వచ్చిందని లేకపోతే రకరకాలుగా మాట్లాడడం. ఇప్పుడు మళ్ళీ కొద్దిసేపట్లో కేసీఆర్ రాబోతున్నారు, మాట్లాడతారు. మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతారు. దీనికి ఏదైనా ఎండుకాటు పడే అవకాశం ఉందనుకుంటున్నారా? ఎందుకంటే రేవంత్ రెడ్డి అనేటువంటి వ్యక్తివే ఏదో తెలంగాణ కర్మ కొద్దీ, నేను చెప్తున్నాను, ఈ మాట అంటున్నాను, తెలంగాణ కర్మ కొద్దీ తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా అయింది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని అప్పటి వరకు తెలంగాణ ఉద్యమ క్రమంలో తెలంగాణ వ్యతిరేక శక్తులకి, తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని అడ్డుకున్నటువంటి వాళ్ళకి ఆయన ఒక ఏజెంటులాగా, తొత్తులాగా పనిచేసి ఒక ద్రోహం చేసి తెలంగాణ సమాజం నిజంగా ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిన తర్వాతనైనా ప్రజల మన్నలను మంచి చేసి ప్రజల మన్నలను చూరగొని ఆ ద్రోహాన్ని, ఆ పాపాన్ని కడిగేసుకుంటే బాగుండేది. చరిత్ర పునీతుడన్న అయ్యేది. మళ్ళీ సేమ్ అదే ద్రోహాన్ని, అదే ద్రోహపూరిత పాత్రని చాలా దుర్మార్గపూరితంగా పోషిస్తున్నాడు. దానికి తెలంగాణకు ఒక రక్షణ కవచంలాగా, ఒక శత్రు దుర్భేద్యంగా నిలబడినటువంటిది కేసీఆర్ గారు. ఒక టవరింగ్ పర్సనాలిటీ, ఒక శిఖరం లాంటి వ్యక్తి. అందుకే రాళ్ళేస్తుంటాడు, చిల్లర మల్లర మాట్లాడుతుంటాడు, విద్వేషము నోటికి వచ్చినటువంటి మాట్లాడుతుంటాడు. దానివల్ల ఏమవుతుంది? ఎంతమంది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులు చాలామంది టీఆర్ఎస్ విచ్ఛిన్నం కావాలని, భూస్థాపితం కావాలని, రాజకీయంగా పాత్ర వేయాలని చాలామంది 25 ఏళ్ళుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. తెలంగాణ వచ్చినప్పటి దగ్గర నుంచి ఇటువంటి భాష కానీ, ఇటువంటి పదజాలం వాడేటువంటి పొలిటీషియన్ కానీ ఎవరిని చూడలే. రేవంత్ రెడ్డి వచ్చిన దగ్గర నుంచి ఇటువంటి భాష బాగా నడుస్తుంది. ఎట్లా చూస్తారు? నేను అందుకే నా తెలంగాణ కర్మ అంటున్నాను. తెలంగాణకు పట్టినటువంటి కర్మ అది. ఎందుకంటే తెలంగాణ భాష విషయంలో కానీ, ఆత్మాభిమానం విషయంలో కానీ, స్వీయ అస్తిత్వ విషయంలో కానీ, ఏ విషయంలో కూడా ఒక
గొప్పగా వైభవోపేతంగా ఉంటుంది. తెలంగాణ భాష ఏదైనా, సంస్కృతి ఏదైనా ఉంటుంది. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డికి అవేవి తెలంగాణ సాహిత్యం అన్నా, తెలంగాణ చరిత్ర అన్నా, తెలంగాణ అస్తిత్వం అన్నా, తెలంగాణ స్వాభిమానం అన్నా ఏమన్నా కూడా గౌరవం లేదు. అటువంటి వ్యక్తి ఇవాళ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోవటం అనేది తెలంగాణ పట్టినటువంటి అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అంతకంటే ఇంకా చెప్పగలేదు. అటువంటి వ్యక్తి నుంచి అంతకంటే ఇంకెక్కువ ఊహించేది, మనం ఆశించేది కూడా ఏం లేదు. అంతిమంగా తెలంగాణకు వీళ్ళు పీడన విముక్తి కావటం మించి మార్గం లేదు. అది చూసుకోవచ్చు. అంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి దగ్గర నుంచి కావచ్చు, ఇటువంటి భాష ఏ ముఖ్యమంత్రి దగ్గర నుంచి కానీ, ఎటువంటి మంత్రుల దగ్గర నుంచి కూడా వినలేదు. సీఎం రేవంత్ రెడ్డి దగ్గర నుంచి మేము వింటున్నాం అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. మరికొద్దిసేపట్లో మాజీ సీఎం కేసీఆర్ కూడా రాబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత మాకు దిశానిర్దేశం చేస్తారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ శశితో సన్నీ మైక్ టీవీ హైదరాబాద్.